మనం అయితే ఇప్పుడైతే మనకు మహబూబ్నగర్కి వచ్చాం కదా. మహబూబ్నగర్ నుంచి మన షోరూమ్ వెళ్ళాలంటే ఎక్కడంటే జడ్చర్ల రూట్లో వెళ్ళాలి. మనం అయితే జడ్చర్ల రూట్లో వెళ్ళినాక రైట్ సైడ్ కనబడుద్ది. నేను అక్కడికి పోయినా డీటెయిల్గా చెప్తా చూడండి. ఎంత సందులో ఉందో, చిన్న సందులో ఉంది. మనకైతే సర్వీస్ సెంటర్ అయితే మహీంద్రా సర్వీస్ సెంటర్ అది. ఇగో నెక్స్ట్ వచ్చేది అయితే మనం అయితే ఇక్కడి నుంచి అయితే మనకు కనబడుద్ది అశోక్ లీలాండ్. ఇక్కడ షోరూమ్ ఉంటుంది. ఇగో అశోక్ లీలాండ్ కానీ మనం తిరగాల్సింది. ఇగో అశోక్ లీలాండ్ షోరూమ్ ఉన్నది ఇక్కడ. ఆటో జోన్ ఇగో సంతోష్ నగర్ కాలనీ పార్కింగ్ లో పెట్టేసాను చూడండి. ఇదే సందులో ఇదే ఇక్కడ కనబడుతుందా కూడా అదే. మన వెహికల్ అయితే అక్కడ ఆపేస్తాం. ఎవ్వరు లేరు ఇక్కడైతే. ఎవరైతే రాలేదు, 8:30 అవుతుంది. మనకైతే బ్యాక్ సైడ్ అయితే మనకు సర్వీస్ సెంటర్ ఇది మహీంద్రా షోరూమ్. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లే. ఇక్కడ ఎవరు లేరు కదా, సెక్యూరిటీ కూడా లేదు. ఇక్కడికో బయటికి వెళ్ళినట్టు. రేపు అయితే మన బండిని అయితే చూపిస్తా చూడు, క్లీన్ చేసుకుందాం. మన వెహికల్ అయితే చాలా దారుణంగా ఉంది. వెహికల్ అయితే వెనక ఇగో ఎంత ఉంది ఇదంతా డస్ట్. వెహికల్ అయితే కట్టెలకు నీళ్లకు బాగా వాడతారు. ఇట్లా ఉంటుంది మన వాడకం అయితే, ఇట్లా ఉంటుంది మన వెహికల్ పరిస్థితి అయితే. చాలా దారుణంగా ఉంటుంది. దాని ఇన్నర్ ఫీలింగ్ అయితే నేను ఒక వాయిస్ పెడతా చూడండి. అలా చూడండి, అలా ఉంటుంది మన వెహికల్ అయితే. 6 ఇవన్నీ పాటించాలి చూడండి. ఇవన్నీ పాటిస్తేనే మన BS6 అయితే ఇంజన్ పోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ పాటించిన వేళ ఇంజన్ పోయే ముందు ఇవన్నీ సిండికేట్స్. వెహికల్ అయితే ఇలా నడపాలి మనకు. మనం అయితే 9 గంటలకు ఇచ్చే బండి అయితే మా వాళ్ళు అయితే 1 గంటకు బండి అయితే ఎక్కించారు. చూడండి ఇంత రెస్పాన్సిబుల్ అయితే నార్మల్గా ఉంది. ఇక్కడైతే మహబూబ్నగర్లో అయితే చాలా దారుణంగా ఉంది. మన బ్రేక్ పర్లు అయితే ఇప్పేసి వేసేసారు. మన మెకానిక్ కాడ ఉన్నప్పుడు అయితే మనమైతే ప్రాపర్గా మనమైతే చూసుకోవాలి. ఇలా చూసుకోకుంటే వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవాలి. ఇలా చూడండి ఎలా ఉందో. ఇది రెస్ట్ రూమ్. ఈ రూమ్ లో అయితే ఏం లేవు ఒకసారి చూస్తే చూడండి. ఈ రూమ్ లో మాత్రం ఫ్యాన్ లేదు, టీవీ లేదు, ఏం లేదు. రెస్ట్ రూమ్ అంటారు కానీ మరి మరికలలో తెలియాలి. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో తెలియాలి, మహబూబ్నగర్ జిల్లాలో తెలియాలి. మనకైతే తెలియదు. రెస్పాన్సిబిలిటీ వేస్ట్. ఇక్కడ రూమ్ అని అన్నిటిగా ఉందని ఇంకా దారుణం ఉంది. కంప్లీట్ అయిపోయింది. మనమైతే కొద్దిగా లొల్లి పెట్టుకొని మనకైతే పేపర్లు ఇవ్వలేదు. మనీ కట్టేసినాక మనకు వాట్సాప్లో పంపుతా అన్నారు. ఆ వాట్సాప్ వీడియో కూడా చూపిస్తాను చూడండి. మనకైతే స్టార్టింగ్ మళ్ళీ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళైతే మళ్ళీ చూద్దాం. మీకైతే స్టార్టింగ్ రాకుంటే ఇప్పుడైతే మనం డీజిల్ ఫిల్టర్ అయితే మార్చాం కదా. మరి ఎయిర్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ మార్చినందుకు అట్లా కూడా అవుద్ది అంటారు. వాళ్ళైతే అట్లా అంటారు. నేనైతే బిల్లు కూడా తీసుకోలేదు. బిల్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే బిల్లు అయితే మనకు మన జాబ్ కార్డ్ ఓపెన్ అవ్వట్లేదంట. మనకైతే కార్డ్ ఓపెన్ కాకపోతే మనకి ఇబ్బంది. వాళ్ళకు వాట్సాప్ పంపుతా అన్నాడు. ఆయన వాట్సాప్ చేసి పంపుతా అన్నాడు. అంతసేపు అయితే నువ్వు ఉండలేవు కదా, వెళ్ళిపో అన్నాడు. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.